హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. హనుమాన్ చిత్రం లో బడ్జెట్లో వస్తున్న చిత్రం. తేజ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్గా వస్తున్నటువంటి చిత్రం. దీనిలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీని దర్శకుడు ప్రశాంత్ వర్మ. గతంలో జాంబిరెడ్డి అనే చిత్రానికి దర్శకత్వం ఇచ్చిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న హనుమాన్ చిత్రం. ఇది హనుమంతుని యొక్క ఇతివృత్తంగా తీసుకొని అంజనాపురం అనే గ్రామంలో జరిగిన కథగా తెర మీదకి వస్తుంది. మనకు తెలుసు, చిరంజీవి అంటేనే హనుమంతుడని. హనుమంతుడు భక్తుని మీద ఉన్నటువంటి ప్రేమతోటే ఇతని పేరును చిరంజీవిగా మార్చుకోవడం జరిగింది. అందుచేత ఈ సినిమాకు రావాలని ఖచ్చితంగా అనుకొని వచ్చారంటూ కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అయితే ఈ చిత్రం విజయవంతం అవ్వడానికి కొంచెం ప్రమాదం అన్న పరిస్థితి ఉంది. ఏమిటంటే అది సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు వస్తున్నాయి, పెద్ద హీరోల చిత్రాలు వస్తున్నాయి. నాగార్జున నా సామిరంగా చిత్రము, దాంతోపాటు గుంటూరు కార చిత్రం, మహేష్ బాబు చిత్రం, ఇంత భారీ చిత్రాల మధ్య ఈ సజ్జాకు మేము సైతం సహకరిస్తామంటూ హిందూ సంఘాలు ముందుకొస్తున్నాయి. మన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఈ హనుమాన్ చిత్రానికి మనం అందరం సహకరించాల్సిందిగా ఉంటుంది, మనం అందరం ప్రోత్సహించాలి ఈ చిత్రాన్ని అంటూ తాను ఏకంగా వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు విహెచ్పి కార్యకర్తలు, బజరంగ దళ కార్యకర్తలు, హిందూ సమిష్ట సంఘాలన్నీ కూడా హనుమాన్ చిత్రాన్ని విజయవంతం చేయడానికి కంకణం కట్టుకుని సోషల్ మీడియాలో రకరకాలైన పోస్టులు చేస్తూ ఆ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాయి. దీంతో మనకు తెలుసు, హిందూ సంఘాలు, ఈ బీజేపీ కానీ, ఈ ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ, ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయాలు, హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ తీసిన, అవమానిస్తూ చిత్రాలను ఏ విధంగా పోలరైజ్ చేస్తూ ఆ సినిమాలు అపజయం పాలయ్యేలా చేసినటువంటి విధానం మనం చూసాం. ఒకవేళ అదే సినిమాలలో కానీ ఇతరత్ర విషయాల్లో హిందూ ధర్మాన్ని గౌరవించే, కీర్తించినటువంటి చిత్రాలను వీరు కంకణం కట్టుకుని ఆ చిత్రాలను విజయవంతం చేసిన చిత్రాలను కూడా మనం చూసాం. అంటే విహెచ్పి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇతరత్ర హిందూ సంఘాలన్నీ కూడా యాక్టివ్గా ఉండి ఒక సినిమాను ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఆ సినిమాలు హిట్ అవుతుంటాయి. ఆ కోవకలేకే ఈ హనుమాన్ కూడా హిట్ అయ్యే చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఒక మంచి సంకల్పంతో, మంచి కథతో వస్తున్న చిత్రానికి హిందూ సంఘాలే కాదు, సమిష్టం అందరం కూడా హనుమాన్ చిత్రాన్ని చూసి సినిమా బాగుంటే ఎంకరేజ్ చేద్దాం. ఈ ఖచ్చితంగా హనుమాన్ చిత్రం అనేది ఈ సంక్రాంతికి విజయం కాబోతుంది. దీనితో పాటు ఇంకో ప్రత్యేకత ఉంది హనుమాన్ చిత్రానికి. రేపు అయోధ్యలో 22వ తారీఖు రామ మందిర ప్రారంభోత్సవం కార్యక్రమం జరపబోతుంది. ఆ రాముని మందిరం ప్రారంభోత్సవ సందర్భం ముందే రామభక్తుని చిత్రం రావడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా హనుమాన్ చిత్రం చూసి విజయవంతం చేస్తారని ఆశిద్దాం.